న్యూజిలాండ్ తో జరగనున్న వన్డే సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. భారత్ లో జరిగే ఈ సిరీస్ కోసం అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. ఈ మ్యాచ్ల కోసం ఈ జట్టుకు ఎవరూ ఊహించిన విధంగా యువ ప్లేయర్ శుభ్మన్ గిల్ ను కెప్టెన్ గా నియమించింది. స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి జట్టులో స్థానం దక్కింది. గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. అయితే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎలక్షన్స్ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ వస్తేనే అతను మ్యాచ్ ఆడతాడు. ఇక రిషబ్ పంత్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే వచ్చే నెలలో జరగబోతున్న టీ20 ప్రపంచ కప్ ను దృష్టిలో ఉంచుకుని స్టార్ ప్లేయర్స్ హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలకు ఈ వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి ఇచ్చారు. మహమ్మద్ షమీ పేరు ప్రముఖంగా వినిపించినప్పటికీ సెలెక్టర్లు సీనియర్ పేసర్ మహమ్మద్ సిరాజ్ కే మొగ్గు చూపారు. బీసీసీఐ ప్రకటించిన ఈ వన్డే జట్టులో నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా వంటి యువ ఆటగాళ్లకు చోటు లభించింది. యశస్వి జైస్వాల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా వంటి కీలక ఆటగాళ్లతో టీమిండియా బలంగా కనిపిస్తుంది. న్యూజిలాండ్, భారత్ మధ్య 3 వన్డేలు జరగబోతున్నాయి. తొలి మ్యాచ్ జనవరి 11న వడోదరాలో, అలాగే రెండో మ్యాచ్ జనవరి 14న రాజ్కోట్లో, ఇక చివరి మ్యాచ్ జనవరి 18న ఇండోర్ లో నిర్వహించబోతున్నారు. ఇక ఫిబ్రవరిలో జరగబోతున్న టీ20 వరల్డ్ కప్ 2026 కు ముందు ఈ సిరీస్ భారత్ కు అత్యంత కీలకం కానుంది.